నీకు తెలుసా పద్మనాభస్వామి ఎందుకు తిరువనంతపురాన్ని తన నివాసంగా ఎంచుకున్నారో? ఈ అద్భుతమైన కథ కేరళ అరణ్యాల్లో దాగి ఉంది. ఎన్నో శతాబ్దాల క్రితం విల్వమంగళం స్వామియర్ గాఢ తపస్సులో ఉండేవారు. దేవుడు ఎంత చిన్న రూపంలో ఉన్నా ఆయన సాన్నిధ్యాన్ని గుర్తించే వరం ఆయనకు ఉండేది. ఒకరోజు ఒక చిన్న బాలుడు వచ్చాడు, ఆడుకుంటూ నవ్వుతూ, కాని కళ్ళలో అపారమైన శాంతి. స్వామియర్ వెంటనే అర్థం చేసుకున్నారు. ఆ బాలుడు, శ్రీ మహావిష్ణువే, నేను నీతోనే ఉంటాను, కాని ఎప్పుడూ నన్ను దూషించకు అని బాలుడు చెప్పాడు. ఒకరోజు శాలగ్రామ పూజలో ఆ బాలుడు శాలగ్రామాన్ని నోట్లో పెట్టుకోగానే స్వామియర్ కోపగించారు. క్షణాల్లో బాలుడు అదృశ్యమయ్యాడు అనే స్వరం వినిపించింది. స్వామియర్ అడవుల్లోకి పరుగతారు. అనంతం కాడులోని ఒక మహా ఇలుప చెట్టు దగ్గర ఆ బాలుడు కనిపించాడు. ఆ చెట్టు చీలిపోతూ కూలిపోయి అక్కడి నుంచి అనంతశయన రూపంలో పద్మనాభస్వామి వెలిశారు. అంత విస్తారమైన దివ్యరూపం ఒక చూపుతో చూడలేనంత గొప్పది. స్వామియర్ ప్రార్థించగా ఆ మహారూపం క్రమంగా చిన్నదై ఆలయంలో ప్రతిష్ఠించగలిగే స్థాయికి వచ్చింది. అయితే రూపం ఇంకా విస్తారంగా ఉండడంతో ఆలయంలో 3 ద్వారాలు నిర్మించారు: శిరస్సు, నాభి, పాదాల దర్శనానికి. అందుకే నేటికి పద్మనాభస్వామిని 3 ద్వారాల ద్వారానే దర్శించగలుగుతాం.